తిరువురు మండలం వావిలార్ గ్రామంలో మహాసభ విజయవంతం చేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు ఎన్నో అవమానాలు పడుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ చేసినా కూడా అయినా కూడా కొంతమంది వ్యక్తులు టాటాసులు పెడుతున్నారు. ఆ టాటాసులు కనుక పెడితే మాత్రానికి అది చరిత్రలోని మాదిగ దండోరికి ఎట్లా ఉంటుందో తెలుసు. ఆ విషయం మనకందరికీ తెలుసు. మన బిడ్డగా మనం వెతికినా మన బిడ్డగా మనం ఉన్నప్పుడు అనేవే కారణాలుగా ఉద్యోగంతోనే ఈ సిద్ధంతోనే ఎంఆర్పిఎస్ టాటాసులు పెడుతున్నారు. మీరు పెట్టడం కాదు, అది మీరు మాత్రానికి చేస్తే మీరు చేయండి, లేకపోతే మూసుకొని కూర్చోండి. ఒక మాదిగ దండోర కోసం నేను ముందుకు వచ్చాను. అన్నవారి వర్గాలుగా ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడి ఎవరు పడితే వాళ్ళకి తేడాలు ఇచ్చి ఇటువంటి వివరాలు వద్దు. నిజాతిగా పరులుగా మనం పోదాం, నీతిగా ఉందాం. నా దండోర ఏంటో నా మాదిగ జాతి ఏంటో తెలుసుకుందాం. అనవసరం తేడాలు కింద పెడితే మాత్రానికి బిడ్డలారా, మన జాతి బిడ్డలారా, మిమ్మల్ని గౌరవించి మాట్లాడుతున్నాను. మనం అందరం మంచిగా ఉందాం, మంచిగా పోదాం అని చెప్పేసి మీకు గౌరవిస్తున్నాను. అడ్డగోలుగా మాట్లాడొద్దు అని వేరే రకాలుగా ఏ రైతు కాడికి పోయి మనం వాళ్ళ కాడ కూర్చొని తినే బతుకులు కావు. మన జాతి ఉనికిని సాధించే బిడ్డలుగా మనం ఉండం కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీ డాడాజులు ఏంటో, మీ వ్యవహారం ఏంటో, మీ విధానం ఏంటో, దేనికి ఇట్లా ఉంటున్నారో, అసలు జాతిని ఇట్లా అవమానపరిచే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియాలి మిత్రులారా. నాకు ఒక్కడికే కాదు, నా జాతి బిడ్డలు అందరూ ఉండరు వావిలార్ గ్రామంలోని. ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఉంటే మాత్రం పరిస్థితిలోని జాతిని ఉనికిని సాధించే విధంగా రైతులను ఉనికించి సాధించిన చేసిన కానీ నా మాజీ జాతిని అడ్డగోలుగా మాట్లాడి అన్యాయంగా మాట్లాడితే ఈ జాతి ఎంఆర్పిఎస్ మందకృష్ణమాది గారు వావిలార్ రాబోతున్నారు చరిత్రలోనే మిత్రులారా. ఇది మనం తెలుసుకునే అవకాశం. అనేక కారులోని టాటాలు పెట్టి నేను ఇక్కడ ఉంటున్నా, ఇక్కడ మందు తాగుతున్నా, అక్కడ తాగుతున్నాను కాదు. టాటాసులు గుర్తుపెట్టుకోండి. ఎవరు మందు తాగుతున్నారు, ఎవరు వ్యక్తుల కోసం తాగుతున్నారు, మందు అనేది మాట మాట్లాడకూడదు. కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి, అందరూ ఉండరు. ఈ సమాజంలో మనం ఎట్లా నడుచుకుంటూ పోదామో ఆ ప్రకారంగా మీ ప్రకారంగా మనం పోదాం. నా జాతి బిడ్డలు ఎంఆర్పిఎస్ వావిలార్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.